మనుషులు పుడతారు, చనిపోతారు. కానీ కొంతమంది మాత్రమే సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వెంకటరత్నం నాయుడు గురించి ఈరోజు అనగనగాలో. రఘుపతి వెంకటరత్నం నాయుడు 1869 అక్టోబర్ 1న మచిలీపట్నంలో అప్పయ్య నాయుడు, శేషమ్మ దంపతులు ఇంట జన్మించారు. తండ్రి సుబేదారుగా ఉద్యోగం చేస్తుండటంతో ఆయన ఉత్తర భారతదేశంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. అక్కడే హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్చుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ వచ్చాక నిజాం కళాశాలలో చదువు కొనసాగింది. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పీజీ పూర్తి చేశారు. ఇంగ్లీష్ అధ్యాపకుడిగా బోధనా వృత్తిలోకి వచ్చిన ఆయన కుల మతాలకు అతీతంగా మనమంతా ఒకటే అనే సమభావనకు బీజం వేశారు. 1904లో కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపల్గా ప్రమాణ స్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగారు. ఆడపిల్లలకు చదువెందుకు అనే కాలంలో తాను పనిచేసే కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలోని పలు కళాశాలల ప్రిన్సిపల్గా పనిచేసిన వెంకటరత్నం నాయుడు చివరిలో మద్రాస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణ చేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేశారు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్హుడ్ పురస్కారాన్ని కూడా పొందారు. ఆయన భావనలు గొప్పగా ఉండేవి. సమాజాన్ని నడిపించేందుకు పరిణితి చెందిన యువత కావాలనే ఆశయానికి తగినట్టుగా తాను నడుచుకునేవారు. తన విద్యార్థులను కూడా నడిపించేవారు. పేద విద్యార్థులను, అనాథలను చెరదీసి విద్యాబుద్ధులు నేర్పించేవారు. తన నెలసరి ఆదాయంలో కొద్ది భాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే ఉపయోగించేవారు. అందుకే ఆయన్ను శ్వేతాంబర ఋషి అనేవారు. విజ్ఞానాభివృద్ధి కోసం తన గురువైన డాక్టర్ మిల్లర్ పేరిట మద్రాస్ విశ్వవిద్యాలయంలో 10,000 రూపాయలతో ఒక నిధిని కూడా ఏర్పాటు చేశారు. దేవురుపల్లి కృష్ణశాస్త్రి, చలం, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణరాయలు తమ గురువు వెంకటరత్నం నాయుడంటూ సగర్వంగా చెప్పుకునేంత స్థాయికి ఎదిగారాయన. 1884లో డిగ్రీ చదువుతుండగానే రఘుపతి వెంకటరత్నం నాయుడుకు వివాహమైంది. కొద్ది కాలానికి ఆయన భార్య మరణించారు. అప్పటి నుంచి తాను ఒంటరిగానే జీవన ప్రయాణం కొనసాగించారు. కాకినాడలో తాను స్థాపించిన ఆశ్రమంలోనే 1939 మే 26న అర్ధరాత్రి తన శిష్యులను చూస్తూనే రెప్పవాల్చారు. తన భార్య ఛాయాచిత్రాన్ని తనతో పాటు దహనం చేయడమే ఆయన చివరి కోరిక.